కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం తర్వాత జాతర నడుస్తున్న తరుణంలో భక్తులతో రద్దీగా మారిన రోజు దూర ప్రాంతాల్లో భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా మందమర్రి, బెల్లంపల్లి, కమలాపూర్, చెల్పూర్, వీణవంక, ఇల్లంతకుంట చుట్టుపక్కల నుంచి తమ మొక్కులు తీర్చుకొని వన భోజనాలు చేస్తున్న భక్తులు ఇల్లంతకుంటలో నీటి సౌకర్యాలు, గుడి ఆవరణ షెడ్డులో ఫ్యాన్లు ఉండి కూడా వేయక ఎండలు విపరీతంగా ఉండడంతో చాలా ఇబ్బందులు గురి అవుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం పరుస్తున్నారు. దీనిపై చైర్మన్ స్పందించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఒక 20 సంవత్సరాల కాంతి ఇల్లంతకుండా వస్తాను. నాకు శుభం కలుగుతుంది. నాకు మంచి దాన్ని ఏమంటారు ఆరోగ్యాలు మాకు కల్పిస్తాండి దేవుడు. కాబట్టి మేము ఇంటికి వస్తాం, దర్శనం చేసుకుంటాం, మంచిగా దేవుని చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాం. ప్రతి సంవత్సరం దేవుని దగ్గర పోయి తీర్థప్రసాదం తీసుకొని దర్శనం సంతోషంగా మంచిగా ఆడుకుంటాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మరి మీకు ఓకే, మంచిగా జరుగుతుంది. అనుకున్న కోరికలు కూడా మంచిగా జరుగుతుంది. మీరు ఉండడం ఎక్కడ? జమ్మికుంట. మన అన్న వాళ్ళు జమ్మికుంటారు ఉంటారు. మీరు మందమని నుండి వచ్చిందా? ఇప్పుడు అక్కయ్య వాళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారా? అక్కయ్య వాళ్ళు వాటర్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంది. వాటర్ ఎక్కడికో బయటికి వెళ్ళి కొనుకొచ్చుకోవడం అవుతుంది. వాటర్ లేక మాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఫ్యాన్ లేక ఇక్కడ ఉడకపోస్తుంది. చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? కొంచెం వాటర్ వల్ల ఈ ఫ్యాన్ వల్ల కొంచెం చర్య తీసుకోవాలి. వచ్చిన భక్తులకి ఎండలో ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ అసలు వచ్చినందుకైనా ఉండలేకపోతున్నాం. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చూస్తున్నాం. కొంచెం ఎండాకాలం కదా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా వచ్చి కూడా ఉండలేకపోతుండ్రు. ఇక్కడ ఫ్యాన్లు ఉన్నా కూడా లేనట్టునే ఉన్నాయి. అసలు ఒక్క ఫ్యాన్ కూడా ఇవ్వట్లేదు. అసలు ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం చైర్మన్ గారు చూసుకొని ఇదంతా చర్య తీసుకోగలరు.